సార్ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసేవాళ్ళు అందరూ సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమందికి ఫెయిల్యూర్ వస్తుంది. అంటే వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏమై ఉంటుంది? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కొంతమంది చూడండి, ఒక ఎంప్లాయీ కావాలని టార్గెట్ పెట్టుకుంటారు, దానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. ఎంత టాలెంట్ వచ్చినా ఆ బడ్జెట్లో ఇమిడితే తప్ప తీసుకోరు. జనరల్గా జరుగుతుంది. అంటే మీకు విత్ ఇన్ ద బడ్జెట్ ఎక్సలెంట్ టాలెంట్ కావాలా, ఆ బడ్జెట్లో వచ్చేసి చాలా. సార్ ఇంకోటి, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినే కూడా ఉండాలి సార్, తీసుకోరు అందరూ. అందుకని మనకి మహాభారతంలో 4 క్యారెక్టర్లు: మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మళ్ళీ మంచి వాళ్ళలో 2 రకాలు: తెలివైన మంచివాళ్ళు, తెలివిలేని మంచివాళ్ళు. చెడ్డవాళ్ళలో కూడా 2 రకాలు: తెలివైన చెడ్డవాళ్ళు, తెలివిలేని చెడ్డవాళ్ళు. సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసమ్మా? తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటాడు. తెలివైన మంచివాడు నాయకుడు అయ్యే వరకు. సార్ వాల్యూస్ చెప్పారు, ఇంకొకటి ఇంటెన్షన్ అండ్ ఎబిలిటీస్ కూడా ఉంది. మీకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయండి, కేవలం డబ్బు కోసమే చేసే బిజినెస్లు ఉంటాయి. ఆ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు డబ్బు రాకపోతే మనుషుల సంబంధాలు తేడా వచ్చేస్తాయి ఖచ్చితంగా. అందుకని ఫస్ట్ మీకు వాల్యూస్ అన్నీ ఉండాలి. ఎందుకు చేస్తున్నారు? కస్టమర్కి వాల్యూ ఇస్తున్నారా, సర్వ్ చేస్తున్నారా, సాల్వ్ చేస్తున్నారా, ఇది ఖచ్చితంగా ఉండాలి. హాయ్ సార్. హాయ్ రమ్య. సార్ మీరు రాసిన సెయింట్ ఇనియస్ బుక్లో బిల్డ్ యువర్ కమ్యూనిటీ అని చెప్పి ఇక్కడ ఒక సర్కిల్స్ అయితే ఉన్నాయి: వాల్యూస్, ఇంటెన్షన్స్ అండ్ ఎబిలిటీస్. సో ఇవన్నీ మనకి లైఫ్లో ఎలా యూటిలైజ్ అవుతాయి? చూడమ, ఒక కంపెనీ స్థాపించడం అంటే వ్యవస్థాపకుడు అంటారు. మొన్నే మనం మాట్లాడుకున్నాం, వ్యాపారస్తుడు వేరు, వ్యవస్థాపకుడు వేరు. ఒక వ్యవస్థను నిర్మించాలంటే మంచి బిల్డింగ్ కట్టేసి ఏసీలు పెట్టేసి టేబుల్ పెట్టేస్తే అది వ్యవస్థ అవ్వదు కదమ్మా. అల్టిమేట్గా పీపుల్ వ్యవస్థ. అది ఎక్కడన్నా కానీ మనుషులందరూ కలిస్తేనే అసలు కంపెనీ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే, ఇంకా కంపెనీ అంటే మీనింగ్ ఏంటంటే కోతుల గుంపు. సో అంటే అప్పట్లో ఆ వర్డ్ వచ్చి ఉంటుంది, కానీ కంపెనీ అంటే మనుషులందరూ కలిస్తే అది ఒక కంపెనీ. మంచి కంపెనీ ఇచ్చావయ్యా అంటారు, లేకపోతే నాకు కంపెనీ కావాలంటారు. మీకు అర్థమైంది? కంపెనీ అంటే ఏంటంటే అందరూ కలవడం అని. ఓకే. సో ఎలాంటి వాళ్ళని కలవాలి? ఒకవేళ కనుక సరైన వ్యక్తులతోటి మీరు స్నేహం చేయలేదనుకోండి, జో ప్లస్ జో ఈజ్ ఈక్వల్ టు బూ అంటాం. అంటే జోగి జోగి రాసుకుంటే అంటే సరైన వాళ్ళు రాలేదనుకోండి. అందుకని నాకు రాధా అగర్వాల్ గారు రాసినటువంటి బిలాంగ్ అనే పుస్తకం నాకు 2020 సంవత్సరంలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పుస్తకం. ఆవిడ అద్భుతమైన కమ్యూనిటీని బిల్డ్ చేసింది ఆవిడ. అయితే కమ్యూనిటీ బిల్డ్ చేసే ముందు ఆవిడ ఏమంటదంటే, నువ్వు బయట నుంచి ఎవరెవరు నాకు సూట్ అవుతారని ఎన్నుకోకూడదు, అసలు నువ్వెవరు లోపల అన్నది నువ్వు తెలుసుకోవాలి. ఇన్సైడ్ హూ ఆర్ యూ ఇన్సైడ్ అందు ముందు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు అలైన్ అవుతుందా లేదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెళ్లి చూపులో ఇప్పుడు జాతకాలు మ్యాచ్ అవుతున్నాయో చూస్తారు కదా. అసలు వాల్యూస్ మ్యాచ్ అవ్వాలంటే అసలు నీదేదో తెలియాలిగా, నీకు ఏది కంపాటబిలిటీ ఉందో తెలియాలి కదా. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక ఎబిలిటీ ఉంది, నాకు ఎబిలిటీ ఉంది, మీకు ఎబిలిటీ ఉంది, ఇద్దరిది ఎబిలిటీ ఒకటే ఉందనుకోండి. ఇప్పుడు ఆర్కెస్ట్రాలో అన్ని ఒకలా ఉన్నాయనుకోండి, మ్యూజిక్ వస్తుందా, సౌండ్ వస్తుందా? సౌండే వస్తుంది కదండి. అన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అల్టిమేట్గా మనం ఎందుకు ఈ యొక్క టీంని బిల్డ్ చేయాలి, బిల్డ్ చేయడానికి ఏ టాలెంట్స్ కావాలి, ఆ టాలెంట్స్ నా దగ్గరే ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గరే ఉన్నాయి. దీన్ని కోర్ కాంపిటెన్స్ అంటారు. కొంతమందిని అడిగిన ఏం చేయగలవు అంటే అన్నీ చేస్తానంటారు. అంటే నేను జనరలిస్ట్, ఏది గట్టిగా చేయడు, అన్నీ చేస్తానంటాడు. సో అన్ని జనరల్గా చేసే వాళ్ళు మాస్టర్ సెటిల్ అవుతారండి. జాక్ ఆఫ్ మెనీ మాస్టర్ ఆఫ్ నన్ అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు తర్వాత ఏమన్నానంటే నేను జాక్ ఆఫ్ మెనీ మాస్టర్ ఆఫ్ వన్. ఓకే, అన్ని తెలుసుకో తర్వాత, బట్ మాస్టర్ ఆఫ్ వన్. ఓకే. సో అయితే కొంతమంది అన్నిటిలో మాస్టర్ అవుదాం అనుకుంటారు, కానీ దేవుడు నీకు గిఫ్ట్ ఇస్తాడు. ఎక్కడైతే ఆ గిఫ్ట్ ఉందో అక్కడ నీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఎక్కడుందో అక్కడ మీకు నిరంతరం తెలుసుకోవాలనే తపన వల్ల కొన్నాళ్ళకి మీరు మాస్టరీ వస్తుంది. అలాంటి మాస్టరీ ఉన్న చోట మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు డెలివరీ చేయగలుగుతారు. అందుకే నేను ఇంగ్లీష్లో మాట రాశాను, నేను ఈ పుస్తకంలోనే రాశాను, ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్. వన్ హ్యాస్ టు డిస్కవర్ ద గిఫ్ట్, డెవలప్ ద గిఫ్ట్ అండ్ యూజ్ ద గిఫ్ట్ సో వెల్ సో దట్ దే విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్. అందరికీ గిఫ్ట్ ఇవ్వబడింది, దానికి ఇవ్వబడిన గిఫ్ట్ ఏంటి అని తెలుసుకోవాలి, దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని బాగా ఉపయోగించాలి. ఎంత బాగా ఉపయోగించాలంటే కొన్నాళ్ళకి ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడికే గిఫ్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మనం తయారవ్వాలి. ఎక్సలెంట్ సార్. ఎస్. సో అందుకని ఈ వయా మ్యాచ్ అవ్వడం ఏంటంటే, మీరు కంపెనీ పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వయా ఏంటో తెలుసుకోండి, మీ వాల్యూస్ ఏంటి, మీరు దేన్ని విలువిస్తారు. ఐ వాల్యూ పీస్, ఐ వాల్యూ హ్యాపీనెస్, ఐ వాల్యూ ఇన్నోవేషన్, ఐ వాల్యూ ఇంటిగ్రిటీ. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నచ్చదు అనుకోండి, వైట్ లైస్ ఈజీగా ఆడేస్తారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు,
అక్కడికక్కడ మిమ్మల్ని హర్ట్ చేయకుండా చెప్పేస్తారు. చూడండి ఎక్కడున్నావు అంటే ఇక్కడ దగ్గరలో 5 నిమిషాల్లో వచ్చేస్తారంటారు. మీరు ఎందుకు టెన్షన్ పడ్డాం అని. కానీ వాళ్ళు రాలేరన్న విషయం వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని హామ్ చేయాలని కాదు, అది వైట్లెస్. కానీ కరెక్ట్గా ఎక్కడున్నావు, ఎంతసేపు పట్టింది, కొంతమంది అది హర్ట్ అయిపోతారు. సో అందుకని మీరు మీ వాల్యూస్ ఏంటని తెలుసుకోవాలి, అవతల వాళ్ళ వాల్యూస్ ఏంటని, ఎలాంటి దానికి మీరు మ్యాచ్ అవుతారు. సో అందుకని కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి, కొన్ని నాన్ నెగోషియబుల్ ఉంటాయి. ఓకే. కోర్ వాల్యూస్ అని దేన్ని అంటారంటే నాన్ నెగోషియబుల్ని కోర్ వాల్యూస్ అంటారు. ఓకే సార్, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసేవాళ్ళు అందరూ సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమందికి ఫెయిల్యూర్ వస్తుంది. అంటే వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏమై ఉంటుంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మెయిన్ అమ్మా, ఇప్పుడు ఇది వయా మ్యాచ్ అయినప్పుడు, మీది వయా మ్యాచ్ అయినప్పుడు వేరే పార్ట్నర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తీసుకున్నప్పుడు మ్యాచ్ అవుతున్నారా అనేది చూసుకోవాలి. ఓకే. అందులో కూడా మీకు టాలెంట్ నేను మొన్న మీకు చెప్పాను, 5 రకాలుగా డివైడ్ చేశాను. మీడియాకర్, గుడ్, ఎక్సలెంట్, ఎక్సెప్షనల్ అండ్ మాస్టరీ. ఎక్సలెంట్. మీరు ఎలాంటి వాళ్ళని తీసుకుంటే మీరు డెలివరీ చేయగలుగుతారు. మీరు నాసిరకం మనుషులు తీసుకున్నారనుకోండి, మీకు కొంతమంది చూడండి, ఒక ఎంప్లాయీ కావాలని టార్గెట్ పెట్టుకుంటారు, దానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. ఎంత టాలెంట్ వచ్చినా ఆ బడ్జెట్లో ఇమిడితే తప్ప తీసుకోరు. జనరల్ గా జరుగుతుంది. అంటే మీకు విత్ ఇన్ ద బడ్జెట్ ఎక్సలెంట్ టాలెంట్ కావాలా, ఆ బడ్జెట్లో వచ్చేసి చాలా. మీ కాస్ట్ కంపెనీ ఇంతే ఉంది, దాంట్లో ఎలాంటి క్వాలిటీ కావాలని మీరు చూసుకోకపోతే మీరు ఆ బడ్జెట్లో ఉన్నది కాంప్రమైజ్ అయిపోతారు కదా. సో అందుకని మీరు తీసుకునేటటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అండ్ ఫస్ట్ ఏ బిజినెస్ అన్నానమ్మా, మనం మాట్లాడుకున్నాం 90% ఎందుకు ఫెయిల్ అవుతారని దాంట్లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీరు ఏ కంపెనీ పెడుతున్నారో అది ఏదన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టు ఉండాలి, ఎవరిదైనా ఒక నీడ్ని సర్వ్ చేసేటట్టు ఉండాలి, ఎవరిదైనా ఒక కోరికని తీర్చేటట్టు ఉండాలి. యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాబ్లం, నాట్ విత్ యువర్ ప్రొడక్ట్. అందుకని మీ బిజినెస్ ఏంటంటే అవతల వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం, అవసరాలను తీర్చడం, కోరికలు తీర్చడం, ఇది మీ బిజినెస్. అందుకని మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడే నేను ప్రకాష్ యాదవ్ గారిని మిత్రుడితో మాట్లాడుతున్నాను, మేము ఒక ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నామండి నేను అని చెప్పాను. ఇలాగ ప్రైడ్ అని ఒక ప్రాపర్టీ షో, పర్టికులర్గా విల్లాస్. ఎందుకంటే నేను పర్సనల్గా నేను ఉండేది విల్లా, మా ఇంటి పేరు విల్లా, మేము అమ్మేది విల్లా, మేము కట్టేది విల్లా, ఇల్లా అయితే విల్లా అంటాను నేను. సో అందుకని అలాంటి ప్రాపర్టీస్, ఒక ఎక్కువ సస్టైనబుల్ ప్రాపర్టీస్ ఇట్లాంటివి పెట్టాలని అన్నా. ఆయన నాకు చాలా మంచి మాట చెప్పారు. చూడండి, ఇప్పుడు మార్కెట్లో క్యాష్ ఫ్లో లేదు, విల్లాస్ అంటేనే కాస్ట్లీ ఉంటాయి, దాంట్లో 50% లోన్ వస్తుంది, 50% ఓన్ మనీ పెట్టాలి. ఓన్ మనీ పెట్టాలంటే ఎక్కడో చోట ప్లాట్ అమ్మాలి, ప్లాట్ అమ్మితేనో లేకపోతే స్థలం అమ్మితేనో వేరే ప్రాపర్టీ అమ్మితేనో అక్కడ కొంత క్యాష్ వస్తుంది. ఇప్పుడు అమ్మే అవకాశం లేదు, ఇప్పుడు క్యాష్ ఫ్లో రాదు. అందుకని ఎప్పుడైతే రావట్లేదో అప్పుడు కొనలేదు. అందుకని మీరు ఇలాంటప్పుడు పెడితే సేల్స్ ఉండకపోతే మీ ప్రాపర్టీ షో ఏమవుతుంది, మీ విల్లా షో ఏమవుతుంది? ఇట్స్ కామన్ సెన్స్ అండి. అంటే ఆయన అందులో మాస్టర్ కనుక 2 నిమిషాలు నాకు చెప్పాడు ఆయన, లేకపోతే నేను నెలల తర్వాత తెలుసుకుంటా ఇదే విషయం. అందుకని మార్కెట్ రీసెర్చ్ లేకపోవడం అన్నది ప్రధాన సమస్య. అందరూ మార్కెట్ రీసెర్చ్ కు కంపెనీకి వెళ్ళి మీరు డబ్బులు కట్టి రీసెర్చ్ చేయండి అని పెద్ద పెద్ద కంపెనీలు. సార్ ఇంకోటి, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినేది కూడా ఉండాలి సార్, తీసుకోరు అందరూ ఉండాలి. అందుకే కదమ్మా మీరు గనక బాగా ఇప్పుడు ఐ ఫాల్ ఇన్ లవ్ అంటారు, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. ఎందుకంటే ఏది కనపడదు, ఏది వినపడదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కనుక మీ ప్రొడక్ట్ ఆ సర్వీస్తో ప్రేమలో పడ్డారంటే మీరు మునిగిన తర్వాత కానీ తెలియదమ్మా. అందుకే దుర్యోధనుడు అంటే చెడ్డవాడు కాదమ్మా, అభిమానుధనుడు దుర్యోధనుడు. కానీ ఆయన ఎవరి మాట వినడు. మీరు చెప్పేది నాకు మంచిదని తెలుసు, కానీ నాకు వినాలేదు. సో అందుకని వినని వాళ్ళందరూ ఆయన తమ్ముళ్ళు, కజిన్లే కదమ్మా. అందుకని మనకి మహాభారతంలో 4 క్యారెక్టర్లు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మళ్ళీ మంచి వాళ్ళలో 2 రకాలు, తెలివైన మంచివాళ్ళు, తెలివిలేని మంచివాళ్ళు. చెడ్డవాళ్ళలో కూడా 2 రకాలు, తెలివైన చెడ్డవాళ్ళు, తెలివిలేని చెడ్డవాళ్ళు. సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసమ్మా, తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటాడు. తెలివైన మంచివాడు నాయకుడు అయ్యే వరకు. సో అంటే అలాగే మీకు అంటే ఎగ్జాంపుల్ చూసుకోండి, మహాభారతంలో పాండవులు మంచివాళ్ళు కానీ ఎమోషనల్. అందుకని ద్రౌపదీదేవికి వస్త్రాపరం జరుగుతుంటే ఎవరిని పిలిస్తే పని జరుగుతుంది, అసలు ఎవరి చేత ఆడించాలి, ఆయన శకుని చేత ఆడిస్తే కృష్ణుని పిలవచ్చు కదా అని ఆలోచించలా. సో తిరిగి ప్రతిజ్ఞ చేశారు తప్ప ఈవెన్ ద్రౌపదీదేవి కూడా కృష్ణ భగవాన్ పిలవాల, లాస్ట్ లో పిలిచింది ఆవిడ. సో ఎమోషనల్ మంచివాళ్ళే కానీ అక్కడ విజ్డమ్ లేదు. సో కృష్ణ భగవానుడు తెలివైన మంచివాడు, శకుని మామ తెలివైన చెడ్డవాడు.
కౌరవులు వాళ్ళు ఎమోషనలే. సో తెలివిలేని చెడ్డవాళ్ళు. అందుకని తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటే, తెలివైన మంచివాడు ఈ సమాజానికి ఒక నాయకుడిగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగితే అది 10 మందికి ఉపయోగపడుతుంది. సార్ వాల్యూస్ చెప్పారు. ఇంకొకటి ఇంటెన్షన్ అండ్ ఎబిలిటీస్ కూడా ఉంది. సార్ ఒక్కసారి దాని గురించి కూడా చెప్తారా? సో మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు దేన్ని వాల్యూ చేస్తారు. ఇప్పుడు సపోజ్ నేను లిక్కర్ తీసుకొని అనుకోండి, లేకపోతే నాకు పెద్ద ఇష్టం లేదనుకోండి, నేను ఆ బిజినెస్లోకి వెళ్తే కన్విక్షన్ ఉండదు. నాకు కన్విక్షన్ లేని, నా వాల్యూస్కి మ్యాచ్ కాని దాంట్లో నేను ఫుల్ థ్రాటిల్ గేమ్ అంటే పూర్తి 100% ఆడలేను. ఫస్ట్ నాకు తెలుసుకున్నాక వేరే వాళ్ళకి కూడా కన్విక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. అది మ్యాచ్ అయిన తర్వాత ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు మనతో జాయిన్ అవుతున్నారు. మీకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయండి, కేవలం డబ్బు కోసమే చేసే బిజినెస్లు ఉంటాయి. ఆ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు డబ్బు రాకపోతే మనుషుల సంబంధాలు తేడా వచ్చేస్తాయి. ఖచ్చితంగా. అందుకని ఫస్ట్ మీకు వాల్యూస్ అన్నీ ఉండాలి. ఎందుకు చేస్తున్నారు, కస్టమర్కి వాల్యూ ఇస్తున్నారా, సర్వ్ చేస్తున్నారా, సాల్వ్ చేస్తున్నారా, ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంటెన్షన్ ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మీకు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ముందు వయా వేరు, మన ఫైనాన్షియల్ గోల్స్ వేరు. ధర్మ అర్థ కామ మోక్ష, ముందు ధర్మం సెట్ చేసుకోవాలి కదా. అండ్ ఎబిలిటీస్ ఏంటంటే సామర్థ్యం ఉందా. చాలా మంది చెప్తారండి దట్ చేసేద్దాం అంటారు, కానీ వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా. సినిమా తీసేద్దాం అంటారు, సినిమా తీసి కెపాసిటీ ఉందా లేదా. Yes. అందుకని నేను ఒక జోక్ చెప్తుంటాను ఇప్పుడు, మీరు మంచి బాగా బిజినెస్ చేశారని మీ కంపెనీ స్పాన్సర్ చేసింది, వేరే దేశం వెళ్తున్నారు. సో మీరు బెల్ట్ అది పెట్టుకుని రెడీగా ఉన్నారు, అనౌన్స్మెంట్ వచ్చింది. సో వెల్కమ్ టు అవర్ ఎయిర్లైన్స్ అని వెల్కమ్ అని చెప్పిన తర్వాత ఇవాళ మా పైలట్ గారు రాలేదు, బట్ ట్రైనీ పైలట్ ఒక యంగ్ గర్ల్, ఆ అమ్మాయి చాలా ఉత్సాహంగా ఉంది. ఆ అమ్మాయికి టేక్ ఆఫ్ ఎక్స్పర్ట్, ల్యాండింగ్ అంత ఎక్స్పర్ట్ కాదు. ఓకే. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ఒక పారాచూట్ అది పెట్టాం. సో హోప్ మళ్ళీ వీలైతే ఇంకో మీరు ఉంటే కనుక మళ్ళీ కలుద్దాం అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఉంటారా? అసలు నో వే సార్. మీకు ఇంకా దిగిపోవడానికి చాయిస్ ఉంది. సో ఎయిర్లైన్స్ ఎంత గొప్పదైనా, బ్రాండ్ ఎంత గొప్పదైనా, కంపెనీ ఎంత గొప్పదైనా, నడిపేవాడు సమర్థుడు కాకపోతే ఎట్లా కస్టమర్స్ ఫెయిత్ పెట్టరో, మీరు తీసుకుని ఎంప్లాయీస్ని చూస్తారు తప్ప కంపెనీ అంటే మీ ఆఫీస్కి వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎవరు చూడరు, ఆ పీపుల్ని చూస్తారు. అతను ఎక్స్పర్ట్ కాకపోతే కస్టమర్ విల్ నాట్ కీప్ ద ఫెయిత్. అందుకే ఎవరైనా కనుక కొన్నిసార్లు నేను అడిగి చెప్తానండి అంటే మీ మేనేజర్ని తీసుకురా అంటారు, మీ నెక్స్ట్ ఆఫీసర్ ఎవరు చెప్పంటారు, ఇతను కనుక కన్విక్షన్తో చెప్పలేకపోతే. అందుకని ఎబిలిటీస్ సామర్థ్యం, అందుకని శీలం సామర్థ్యం, అందుకని క్యారెక్టర్ కాంపిటెన్స్. అండ్ ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటే కోర్ వాల్యూస్ అండ్ కోర్ కాంపిటెన్స్ రెండు స్ట్రాంగ్గా ఉండి టీం బిల్డ్ చేసుకుంటే అతని యాటిట్యూడ్ ఇంటెన్షన్ బాగుంటాయి. ఎందుకంటే ఇంటెన్షన్ 2 నెలల నుండి పని నేర్చుకుని వెళ్ళిపోదాం అని ఉందనుకోండి, మీ టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకని అతను ఎందుకు వస్తున్నాడు, అందుకే టాటా గ్రూప్లో అన్ని సంవత్సరాలు పనిచేయడానికి కారణం అతనికి అవసరం ఉందా లేదా జాబు, అతని ఫ్యామిలీ ఏంటని ఇంటికి వెళ్ళి మరి చూసేస్తారట. అందుకని రిటైర్మెంట్ కూడా అందులోనే అవుతుంటారు. అందుకని మీరు ఒక ఆర్మీలో ఎలా రిక్రూట్ చేస్తారో 5 రోజులు ఇంటర్వ్యూ చేస్తారమ్మా. ఎన్ని రకాలుగా చూస్తారంటే అన్ని రకాలుగా చూస్తారు. రేపు ఇంకో పాడ్కాస్ట్ చేయబోతున్నాను ఒక ఆర్మీ ఆఫీసర్ తోటి. సో అందుకని మన టీంని బిల్డ్ చేసేటప్పుడు A+ బిల్డ్ చేసుకుంటే దే కెన్ విన్. ఎస్, మీరు సర్కిల్లో మనకి వాల్యూస్, ఎబిలిటీస్, ఇంటెన్షన్స్ ఈ 3 కలిస్తే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది అని చెప్పారు కదా. 100% అమ్మా. మీకు వాల్యూస్ అండ్ ఇంటెన్షన్ మ్యాచ్ అయింది అనుకో అమ్మా, కొలాబరేషన్ అవుతారు, రిజల్ట్ రాదు. ఎబిలిటీ లేదు కదా, మీకు వాల్యూస్ అండ్ ఎబిలిటీస్ మీకు మ్యాచ్ అయింది అనుకో, మంచి సినర్జీ వస్తుంది. కానీ ఇంటెన్షన్ లేకపోతే ఎక్కడికి పోతుంది అది. రైట్. అండ్ మీకు ఈ ఇంటెన్షన్ బాగుంది, ఎబిలిటీస్ ఉన్నాయి, ఇన్నోవేషన్ వస్తుంది, కొత్త విషయాలు చేస్తారు. కానీ వాల్యూస్ లేవనుకోండి, ఎప్పుడన్నా ఒకరినొకరు వదిలేస్తారు లేదా ముంచేస్తారు. ఈ 3 ఉన్నాయనుకోండి, that becomes a transformation. Organization will become a great organization. Thank you, sir. Thank you.